ఒక యావరేజ్ పర్సన్ ప్రొటెక్షన్ కోసం, సర్టిఫికేషన్ కోసం, ఏదో గవర్నమెంట్ జాబ్స్ కోసం, వీటి కోసమే కాకుండా అసలు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ చూస్తున్నప్పుడు చిన్న బాబుది ఒకటి ట్రైనింగ్ బాగా వైరల్ అయింది. అది స్టోన్స్ పెట్టి ఇట్లా ఏదో పొజిషన్ లో కూర్చోబెట్టారు. అది ఇప్పుడు అంటే మీరు ట్రైన్ చేస్తున్నారు. మీరు ట్రైన్ చేసినప్పుడు ఒక అరే మా మాస్టర్ ఇది ఇంత గట్టి చేయించింది నాతోని అని ఉందా ఇన్సిడెంట్? మా షిఫ్ కనిష్క శర్మ ట్రైనింగ్ చేసేటప్పుడు షిఫ్కి చెప్పకుండా నైట్ బ్యాగులతో పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ట్రైనింగ్ తట్టుకోలేక. వాళ్ళు నెక్స్ట్ డే క్లాస్ కాదు కదా, అకాడమీ ముఖం కూడా ఏ పర్సన్ అయినా ఒక 3 years చేసిండంటే బ్లాక్ బెల్ట్ వచ్చేస్తుందా? కున్ఫు కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు బెటర్గా దీని మీద కెరియర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలా అనేది స్టార్ట్ అయింది. మనకు ట్రెడిషన్స్ ఉన్నాయి, కలరీ కానీ మర్మ కళలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కాదని పేరెంట్స్ అందరూ ఇటు కుంఫుకి, కరాటేకి వీటికి మీదనే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? యాక్చువల్లీ బోధిధర్మ క్రియేట్ చేసిండు అంటారు. కొంతమంది ఏమంటారు ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసిండు అంటారు. ఎవరు డెవలప్ చేసిరు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది కుంఫు? ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్స్ బట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉన్న సోర్సే మార్షల్ ఆర్ట్స్. ఈ మార్షల్ ఆర్ట్స్ ని ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే కాకుండా కెరియర్ పాత్ గా కూడా చూస్ చేసుకోవచ్చు. ఆ కెరియర్ పాత్ ని ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరు చూస్ చేసుకోవాలి, ఆ రోడ్ మ్యాప్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్ అయిన మన దేవరాజ్ గారి దగ్గరికి వచ్చాం. నమస్కారం దేవరాజ్ గారు. అదే అడుగుదాం అనుకున్నా. మీ స్టైల్లో నమస్కారం పెట్టాలంటే ఎట్లా పెట్టాలి? మార్షల్ ఆర్ట్స్ స్టైల్లో ఆమితోఫో అంటే బుద్ధా ప్లస్ యూ. అమితోఫో అంటే ఇట్లానే పెట్టాలా? వేరే సింబల్స్ ఏమైనా ఉంటాయి? సేమ్ ఇలానే మనం రెస్పెక్ట్ చేస్తున్నట్టు, మన ఆపోజిట్ పర్సన్ ని మనం రెస్పెక్ట్ చేస్తున్నట్టు. మెయిన్ గా క్లాస్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేర్పిస్తాం అమితోఫో అనేది. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ క్లాస్ స్టార్ట్ చేసిన బిఫోరే విష్ చేయడం, టీచర్ ఎలా విష్ చేయడం అనేది కూడా అమితోఫో నుంచి స్టార్ట్ అవుతుంది క్లాస్. ఓకే. ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ సౌండ్స్ చేస్తారు కదా, అంటే ఇట్లా కిక్ కొట్టేటప్పుడు, పంచ్ ఇచ్చేటప్పుడు, అది ఎందుకు చేస్తారు అవన్నీ? అదన్నీ షౌట్ ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది. సో జస్ట్ లైక్ దట్ ఏది కూడా మనం చేయం. సో ఇన్నరల్ గా స్ట్రెంత్ మనకి బిల్డప్ అవ్వడానికి లోపల నుంచి మన స్టమక్, ఇక్కడ నుంచి మనం జనరల్ గా ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మాట్లాడడం వల్ల ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో స్టమక్ లో నుంచి మనం షౌట్ చేస్తాం, హా అన్నప్పుడు స్టమక్ లో నుంచి వస్తుంది. ఇప్పుడు యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఓం అని అంటారు. సో బాడీలో ఉన్న వైబ్రేషన్ అన్ని కూడా మూవ్ అవుతాయి. సో ఆ రిలేటెడ్. సో దానివల్ల అందుకోసం మేము సౌండ్ అనేది ఇస్తాం చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి, సౌండ్ లేకుంటే ఏదైనా చేసినా కూడా మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. సో ఏంటంటే ఆ మూమెంట్ కి ఆ షౌట్ ఇస్తే మన ఫోకస్ ఉంటుంది. మెయిన్ అంటే ఇది బెల్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే రెడ్, బ్లూ, గ్రీన్ అవన్నీ బెల్ట్స్. ప్రీవియస్ గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ లో ఫస్ట్ ఏషియన్ టైమ్స్ లో అప్పుడు ఏంటంటే బెల్ట్స్ అనేటివి ఉండకపోతుండే, ఓన్లీ వైట్ బెల్ట్ ఒకటే ఉంటుండే. ఎంట్రన్స్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు వైట్ బెల్ట్ కడుతుండే. వైట్ బెల్ట్ కట్టిన తర్వాత అది ప్రాక్టీస్ చేయంగా స్వెట్ తోని ఇంకా డస్ట్ తోని అన్ని కూడా చేయంగా బ్లాక్ మారిపోతుండే. సో అప్పుడు బిగినర్ టు అడ్వాన్స్ అలా ఉంటుంది ట్రైనింగ్. ఇప్పుడు ఏంటి అంటే డిఫరెన్షియేట్ వెయిట్, వాళ్ళు ఏదైతే ఏ లెవెల్ అయితే ఉన్నారో ఆ లెవెల్లో డిఫరెన్షియేట్ చేయడానికి కోసం బెల్ట్స్ అనే కేటగిరీ పెట్టాం ఇప్పుడు. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది మాస్టర్ లాగా? నేను మాస్టర్ లాగా లేకపోతే నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయ్యింది మాస్టర్ లాగా ఎప్పటి నుంచి? నేను 9th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. సో 9th అయిపోయిన తర్వాత 10th అండ్ ఇంటర్ ట్రైనింగ్ ఇస్తున్నా. 9th లో నుంచే ట్రైనింగ్ ఇస్తుండే. లైక్ ఎలా అంటే నా ఓన్ సపరేట్ క్లాసెస్ కాదు, మా మాస్టర్ క్లాసెస్ నేను తీసుకుంటుండే. సో ఆయన రానప్పుడు సబ్స్టిట్యూషన్స్ లాగా నేను వెళ్ళి క్లాసెస్ తీసుకుంటుండే కంటిన్యూస్ గా. ఇప్పుడు ఆయన వేరే స్కూల్లో కూడా వర్క్ చేస్తుండే. ఆ వర్క్ చేసేటప్పుడు కూడా ఆయన రాకపోతే నేను వెళ్తుండే సబ్స్టిట్యూషన్స్ లాగా. సో అలా మీరు 9th క్లాస్ లోనే ట్రైనింగ్ ఇచ్చారంటే మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అంటే 3 years లోనే ట్రైనింగ్ చేయడం స్టార్ట్ అయిపోతా? మినిమం బ్లాక్ బెల్ట్ జర్నీ కూడా 3 to 4 years జర్నీ. ఓకే. సో అప్పుడు నేను ఓన్లీ స్టార్ట్ చేసాను, ఓన్లీ కున్ఫు నుంచి స్టార్ట్ చేశాను నేను. సో నాకు 9th క్లాస్ లో వచ్చేవరకు నాకు బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయింది. 2015 or 14 లో బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏ పర్సన్ అయినా ఒక 3 years చేసిండంటే బ్లాక్ బెల్ట్ వచ్చేస్తుందా? 3 years అని ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నాడు, ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో ఆయన రెగ్యులర్ గా ఉండి కన్సిస్టెంట్ గా ఉండి ప్రాక్టీస్ చేస్తే మాత్రం మినిమం 3 to 4 years లో బ్లాక్ బెల్ట్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. బట్ ఈజ్ వర్త్ఫుల్లా కాదా అనేది తెలియదు. వర్త్ఫుల్ అనేది ఎలా తెలుస్తుంది? ఆయన నేను ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడు కానీ ఆయన నేర్చుకుని ఎంతవరకు రెగ్యులర్ లైఫ్ లో యూజ్ అవుతుంది అనేది. ఇప్పుడు
అందరూ ఏంటి నార్మల్ నేర్చుకుంటారు, నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళని బ్లాక్ బెల్టే అంటారు. సో వాళ్ళు ఎలా వర్త్ఫుల్ అయితే కాదు, వాళ్ళు జస్ట్ బార్డర్ మార్క్స్ అని పాస్ అయినట్టు ఉంటుంది. ఒక 3 years కంప్లీట్ అయిపోతే ఆయన కోచ్ లా కూడా చేయొచ్చు. ఓకే, కోచ్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు కోచ్ లా ఉండాలి అని అనుకుంటే సిలబస్ నేర్చుకుంటే సరిపోతుంది, బట్ ప్లేయర్ లా ఉండాలంటే మాత్రం స్కిల్ ఉండాలి. ఒక యావరేజ్ పర్సన్ ప్రొటెక్షన్ కోసం, సర్టిఫికేషన్ కోసం, ఏదో గవర్నమెంట్ జాబ్స్ కోసం, వీటి కోసమే కాకుండా అసలు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోవాలి? మార్షల్ ఆర్ట్స్ మెయిన్ కున్ఫు కాన్సెప్ట్ ఏంటంటే నిన్ను నువ్వు బెటర్గా చేసుకోవడం కోసం కున్ఫు అనేది స్టార్ట్ అయింది. అందరూ ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్ వే ఆఫ్ లైఫ్ అని చెప్తారు. వే ఆఫ్ లైఫ్ ఎలా నీకు రెగ్యులర్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి సరిగా వాక్ చేయడం కూడా రావట్లేదు. సరే మార్షల్ ఆర్ట్స్లో పేరెంట్ తీసుకొచ్చి జాయిన్ చేసినారు. జాయిన్ చేసిన తర్వాతకి వర్కౌట్ చేయంగా 1 year 2 years తర్వాత కానీ వాకింగ్ చేయడం ఇంప్రూవ్ అయింది. సో అది వే ఆఫ్ లైఫ్లో నీకు ఎంతవరకు యూస్ఫుల్ అయింది. ఇప్పుడు దాని వల్ల కున్ఫు వల్ల చేయడం వల్ల అది యూజ్ అయింది. కానీ మిగతా మార్షల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఏంటి, ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్ కూడా వాళ్ళు ఓన్లీ ఫైట్ ఎలా వేయాలి మాత్రమే ట్రైన్ చేస్తారు. సో షాలిన్ కున్ఫు అనేది మనం ఎలా ఫైట్ చేయడం అనేది కాదు, ఫస్ట్ మనల్ని మనం ఎలా బెటర్గా ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది షాలిన్ కున్ఫు మెయిన్ ఫిలాసఫీ. ఇప్పుడు స్పెషల్లీ ఏబుల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి కుంఫులో జాయిన్ చేసేస్తే వాళ్ళు బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? వాళ్ళు 100% బెటర్ అవుతారు అనేది లేదు, బట్ అట్లీస్ట్ 10 to 20% ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు చేంజ్ అవ్వడానికి. సో అలాంటి వాళ్ళకి స్లోగా మాట్లాడడం ఉంటుంది, స్లోగా వాక్ చేయడం ఉంటుంది, స్లోగా రిప్లై ఇవ్వడం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాతకి ఫిజికల్గా ఎంగేజ్ అయిన తర్వాతకి వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి. వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చిన తర్వాతకి నెక్స్ట్ వాళ్ళకి స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు మన అకాడమీలో ఆల్మోస్ట్ ఒక 3 to 4 members ఉన్నారు. అలా బెటర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాకింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను నేర్చుకునేటప్పుడు కూడా నేను చూసాను, నేను ఒక అమ్మాయికి హీల్ కంప్లీట్గా టచ్ అవ్వదు, బట్ మా క్లాస్లో జాయిన్ చేసిన తర్వాతకి 1 to 2 years తర్వాతకి తను కంప్లీట్గా కంప్లీట్ స్టాంప్ చేసి రన్నింగ్ చేయగలుగుతుంది. ప్రతి సేమ్ లైక్ నార్మల్ పర్సన్ లాగా వాక్ చేయలేదు. ఇప్పుడు అలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, తనను ఇంప్రూవ్మెంట్ చేసుకుంది. సో దీనివల్ల షాలిన్ కున్ఫు వల్ల. అది ఓన్లీ కుంఫు వల్లనే పాసిబుల్ కదా? లైక్ ఇప్పుడు కరాటే దాంట్లో కూడా అంటే మిక్స్డ్ ఉంటాయి కదా ఇవన్నీ. కరాటే, తైకొండో ఇవన్నీ కూడా ఓన్లీ దాంట్లో ఏముంటాయి అంటే ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు హౌ టు ఫైట్ అనేది నేర్పిస్తారు. అంటే ఒక కాంపిటీషన్, అది స్పోర్ట్స్ గేమ్. సో ఏంటంటే గేమ్లో ఎలా వాళ్ళకి విన్ అవ్వాలి, వాళ్ళ మెయిన్ ఫోకస్ కిక్స్ పైన ఉంటుంది. కరాటే ఆర్ తైకొండో ఏది తీసుకున్నా కిక్స్ పైన ఫోకస్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఇంకా అదే ట్రైనింగ్ ఇస్తారు, ఇంకా వేరే ట్రైనింగ్ ఇయ్యరు. సో దీంట్లో అలా కాదు, కంప్లీట్ రూట్స్ నుంచి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎలా స్టాండ్ ఉండాలి, వాళ్ళ కిక్ ఏంటి, వాళ్ళ పంచ్ ఏంటి, వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఏం అవసరం అనే దానిపైన నుంచి ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీద ఒక పర్సన్ వచ్చి నేను నేర్చుకుంటున్నా, నాకు ఇది ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది దీని మీద, సో దీని మీద కెరియర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓల్డెన్ డేస్లో అసలు కున్ఫు స్టార్ట్ అయినప్పుడు ఎలా అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం వరకు ఎలా అనేది స్టార్ట్ అయింది. తర్వాతకి ఇంకా జనరేషన్ మారుతున్న కొద్దీ ట్రైనింగ్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. తర్వాత కున్ఫు నుంచి వెళ్ళి స్పోర్ట్స్గా గుర్తింపు వచ్చింది. ఎలా అంటే ఉషులో ఏంటంటే తౌలు అంటారు, తౌలు అండ్ సాండ్ అంటారు. సో ఈ రెండు, తౌలు వచ్చేసి ఫామ్ చేస్తారు, సాండ్ వచ్చేసి ఫైట్ చేస్తారు. సో దీంట్లో ఇది ఒలింపిక్లో లేదు, బట్ ఇంటర్నేషనల్ గేమ్ రికగ్నైజ్డ్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు కెరియర్ వైజ్ ఎలా చూస్ చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ వాళ్ళు యాజ్ ఎ కోచ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ప్లేయర్ అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో అలా దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ అయితే డాక్టర్ అవుతాడు, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ అవుతాడు. సో అట్లా ఎవరు ఏం చేసినా కూడా ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో కూడా నెక్స్ట్ చూస్ అంటే ఏముంటుంది, వాళ్ళకు టీచింగ్, ఒక కోచ్ అవ్వచ్చు. సో అట్లా సో కోచ్ వరకే ఉండిపోతుంది. కోచ్ వరకు ఉండొచ్చు, ప్లేయర్ అవ్వచ్చు, వాళ్ళు ఒకవేళ ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వచ్చు. సో ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా అది నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. వాళ్ళు ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలి అని అంటే ఆ జర్నీ ఎంత ఉంటుంది, ఆ జర్నీ నుంచి వెళ్ళి గుర్తుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి వెళ్ళి అప్పుడు ఐడెంటిఫై ఉంటే వాళ్ళకి ఏమన్నా ఒకటి ఫండ్స్ అనేది వస్తుంది, లేదు అంటే లేదు. అట్లా అందరికీ రాదు కదా ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళేలాగా. ఇప్పుడు బీటెక్ చేసినాడు ఉన్నాడు, వాడు ఏదో ఒక కంపెనీలో పోయి బీటెక్ 100 మంది చేస్తే 100 మంది ఏదో ఒక కంపెనీలో పోయి జాబ్ చేసుకుంటారు. అట్లనే మార్షల్ ఆర్ట్స్లో అందరూ ఏదో ఒక దాంట్లో ఫీల్డ్లో ఫిట్ అవ్వాలి అంటే అవ్వదు కదా. ఏదో ఒకటి ఎందుకు, దీంట్లో ఉంది కదా ఆల్రెడీ. నువ్వు యాజ్ ఎ కోచ్ గానే నువ్వు ఉండొచ్చు, యాజ్ ఎ ప్లేయర్ గానే ఉండొచ్చు. సో నువ్వు ఒకవేళ ప్లేయర్ గా నువ్వు చూస్ చేసుకున్నావు అని అనుకో, ఇంటర్నేషనల్ ప్లేయర్ వరకు నీ జర్నీ అనేది ఉంటుంది. సో నీ జర్నీ అనేది ఉన్నది అన్నప్పుడు దానికి ఇంకొకటి ద సేమ్ టైమ్ నీ దగ్గర అమౌంట్ కూడా సేమ్ ఇంపార్టెంట్. సో అమౌంట్ లేదంటే ఆ ప్లేయర్ వరకు జర్నీ కూడా నువ్వు రీచ్ అవ్వలేవు. సో రీచ్ అవ్వని వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు, కోచెస్ అవుతారు.
సో కోచెస్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర ఇన్కమ్ ఎంత ఉంటుంది అని అంటే లీస్ట్ 40 to 50K ఉంటుంది. సో పర్సనల్ ట్రైనింగ్ అకాడమీస్లో పార్ట్ టైం వర్క్ చేసినా కూడా చేయొచ్చు. సో నార్మల్ ఇప్పుడు ఐటీ జాబ్స్ ఎన్ని అవర్స్ చేస్తారు? 8 hours. 8 hours. 8 hours అండి, ఇప్పుడు 12 hours కూడా చేస్తాను. 12 hours చేస్తున్నారు. మన దగ్గర ఎన్ని అవర్స్ చేస్తారు? ఈవినింగ్ 3 hours, మార్నింగ్ 2 hours, ఎన్ని 5 hours 30 to 40K వితౌట్ నో రిస్క్. ఓకే, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా. ఇప్పుడు నేనే నా ఓన్ గా నా అకాడమీ స్టార్ట్ చేసి 8 years అవుతున్నా. 8 years నుంచి 2-wheeler కూడా నా దగ్గర కొన్ని కెపాసిటీ నాకు లేని, ఇప్పుడు 4-wheeler నేను తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఐటీ జాబ్ చేసే వాళ్ళకి ఏంటి, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. సో దీంట్లో స్ట్రెస్ అనేది ఉండదు. ఫస్ట్ గా కిడ్స్ తోని ట్రైనింగ్ అవుతున్నప్పుడు మన మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. సో అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు నువ్వు ఏ సక్సెస్ అవ్వాలని కూడా ఫస్ట్ స్టెప్ ఏంటి, నీ మైండ్ అనేది కంట్రోల్గా ఉండాలి. సో నీకు అక్కడ ఐటీ జాబ్ చేస్తే ఏంటి, ఫుల్ ప్రెజర్ ఉంటుంది. నువ్వు యాజ్ ఎ స్మూత్గా వెళ్ళగలుగుతావు, వేరే కూడా హ్యాండిల్ చేయగలుగుతావు. లేదు దీంట్లో ఉంటే నువ్వు ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు, ఫ్రెండ్స్కి టైం ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం నీ కెరియర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఉండడం వల్ల అలా బెనిఫిట్ ఉంటుంది. కానీ బట్ పేరెంట్స్ అందరు కూడా ఒకటే, నీకు దీంట్లో ఉండడం వల్ల ఏం పెడుతుంది. సో నీకు పర్ మంత్ ఐటీ జాబ్లో 2 lakhs వస్తాయని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 40 వస్తుంది. బట్ నీకు అక్కడ హ్యాపీనెస్ ఉండదు, నీ హెల్త్ ఖరాబ్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అందరూ చెప్తారు, బట్ ఎలా అది ఎంతవరకు అప్లై అవుతుంది, చెప్పడం వరకు అప్లై అవుతుంది. ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి ఎట్లాంటి వాళ్ళు సూటబుల్ అవుతారు? అసలు అందరూ నేర్చుకోవచ్చా? వీళ్ళు వాళ్ళనేది లేదు, ఒకటి ఇంట్రెస్ట్ అండ్ విల్ పవర్ ఉంటే ఏ ఏజ్ లో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ లైక్ 40-50 కూడా స్టార్ట్ చేయొచ్చు. సో వాళ్ళకి ఇప్పుడు సరే 50 years వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళ బాడీ కెపాసిటీ బట్టి ట్రైనింగ్ అనేది ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఏజ్ 4 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరైనా ట్రైనింగ్ అవ్వచ్చు. సారీ, ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక చిన్న బాబుది ఒకటి ట్రైనింగ్ బాగా వైరల్ అయింది. అది స్టోన్స్ పెట్టి ఇట్లా ఏదో పొజిషన్ లో కూర్చోబెట్టారు. అది ఇప్పుడు అంటే మీరు ట్రైన్ చేస్తున్నారు. మీరు ట్రైన్ చేసినప్పుడు ఒక ఇది అరే మా మాస్టర్ ఇది ఇంత గట్టిగా చేయించింది నాతోని అన్న ఏమైనా ఉందా ఇన్సిడెంట్? దాంట్లో 1% ఉంది చెప్పాలి అని అంటే. మేము చేసిన ట్రైనింగ్ కి ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు నెక్స్ట్ డే క్లాస్ కాదు కదా, అకాడమీ ముఖం కూడా చూడరు. ఈవెన్ ఇప్పుడు మేము వెళ్ళే వారికి, మేము ఇప్పుడు షిఫ్ దగ్గరికి వెళ్ళే వారికి ట్రైనింగ్ ఇంకా సాఫ్ట్ అయింది మేము వెళ్ళే వారికి. అంతకన్నా ముందు మా షిఫ్ కనిష్క శర్మ ట్రైనింగ్ చేసేటప్పుడు షిఫ్ కి చెప్పకుండా నైట్ బ్యాగులతో పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ట్రైనింగ్ తట్టుకోలేక. హార్డెస్ట్ ట్రైన్ ఏం చేశారు? నేను హార్డ్ అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, నేను ఇష్టంతో చేసిన. ఎంత హార్డ్ అయినా మెమొరబుల్ ఏదో ఉంటది లైక్ అంటే ఫస్ట్ ఇనిషియల్ గా నేను స్టార్ట్ చేసినప్పుడు స్ప్లిట్ దగ్గర చాలా పెయిన్ అనిపించింది, అన్బేరబుల్ అనిపించింది. బట్ ఓకే, అయినా కూడా మా మాస్టర్ నన్ను వదలలేదు. బట్ స్టిల్ ప్రెస్ చేసి చేపించి అది కంప్లీట్ అయ్యేంత వరకు వదలలేదు. అది స్ప్లిట్స్ దగ్గర కూడా మీరు వీడియో చేసి పెట్టిన దాంట్లో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఆ స్ప్లిట్స్ ఈయన స్ప్లిట్స్ చేపిస్తుండు బాగానే ఉంది, ఇప్పుడు తర్వాత లిగమెంట్స్ టేర్ అవుతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి, అది ఇది అని చెప్పి పెట్టారు. మేము ఎవరికైనా ట్రైన్ చేసే వాళ్ళకి మినిమం 6 months or 1 year ట్రైన్ అయిన తర్వాతకి ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో బిఫోర్గా రాగానే క్లాస్కి రాగానే మేమేదో అందరూ కమెంట్స్ ఏంటంటే మేమేదో వైరల్ కోసమే మేము వీడియో షూట్ చేస్తున్నట్టు ఉంటుంది. నేను వీడియోస్ పోస్ట్ చేసింది, నేను అకాడమీ స్టార్ట్ చేసి 8 years అయింది. 8 yearsలో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు కూడా లెవెల్ క్రాస్ అయి ఉన్నారు. అందరూ కూడా 4 years వాళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి 1 year ఏదైతే అబ్బాయిని పెట్టినానో అది 1 year నేను పెట్టిన. దట్టు అది ఓన్లీ 1 minute కూడా లేదు అది. బట్ ఆ అబ్బాయి తట్టుకోలేకపోయింది 1 minute కూడా. బట్ అందరికి ఏమనిపిస్తుంది, ఆ 1 minute చాలా హెవీ అనిపిస్తుంది. అది హెవీ కాదు, చాలా బేసిక్ ట్రైనింగ్ అది. మేము కూడా అదే ఆ పెయిన్ ని మేము కూడా బేర్ చేసి ఆ పెయిన్ ని గెయిన్ చేసి ఇప్పుడు ఇలా కోచ్ అయి ఉన్నాం. మేమేదో జస్ట్ లైక్ దట్ మార్షల్ ఆర్ట్స్ మీద నేర్చుకొని వచ్చి చెప్పడం అనేది కాదు. దాంట్లో మీరు ఇంకోటి చూస్తుంటే నెగిటివ్ కమెంట్స్ చాలా వస్తాయి. ఓకేనా, వాళ్ళు ఎవరికి కూడా దాని వాల్యూ తెలియదు. ఫస్ట్ వర్కౌట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకేనా, ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఒక నెగిటివ్ కమెంట్ నేను చూసాను ఏంటంటే, ఆ అబ్బాయికి నువ్వు ఓన్లీ వీడియో కోసమే నువ్వు చేస్తున్నట్టుంది అని పేరెంట్ రెస్పాండ్ అయ్యింది. ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నారో వాళ్ళ ఫాదర్ రెస్పాండ్ అయ్యి, ఆ అబ్బాయి రెగ్యులర్గా ట్రైనింగ్ వెళ్తుండో, ఆ అబ్బాయికి పెయిన్ ని గెయిన్ చేయడం ఇష్టమే అని ఇష్టంగా క్లాస్కి వెళ్తుండో, మీరు అబ్బాయిని కూడా క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. వాళ్ళ పేరెంట్ కానీ క్వశ్చన్స్ కానీ ఎవరైనా అకాడమీలో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఒక 100 members ఉన్నారు. ఎవరినైనా కూడా మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా నేను పెయిన్ అవ్వడం వల్ల నేను క్లాస్ మానేసిన అనేది ఇంతవరకు హిస్టరీలో లేదు. ఈవెన్ నా గూగుల్ బిజినెస్ లో రివ్యూస్ చూసినా కూడా మీరు దాంట్లో ఒక్కటి కూడా బ్యాడ్ రివ్యూ అనేది ఉండదు. యాక్చువల్గా ఇది కుంఫు అనేది మన కల్చర్ కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? చైనీస్ నుంచి, చైనా నుంచి వచ్చింది. మనకి మన ట్రెడిషన్స్ ఉన్నాయి. కలరీ కానీ ఇంకొకటి మర్మ కళలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కాదని పేరెంట్స్ అందరూ ఇటు కుంఫుకి కరాటేకి వీటికి మీదనే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఒక పాయింట్ ఉంది ఏంటంటే, బౌద్ధ ధర్మ ఇక్కడ నుంచి కలరీపైట్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి డెవలప్ చేసిన అన్నది.
కాకపోతే ఆల్రెడీ అక్కడ డెవలప్ అయ్యి ఉంది, వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నారు. ఇక్కడ మన ఇండియాలో వేరే ఆర్ట్ ఎందుకు ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు అని అంటే పేరెంట్స్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఫస్ట్. ఇప్పుడు కూడా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే టైకోండో వచ్చేసి ఇప్పుడు ఒలింపిక్లో ఉంది, కరాటే అప్కమింగ్. సో అందరికి ఇంకోటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ కలరిపైట్ కన్నా ఇంక వేరే వేరే ఆర్ట్స్, సిలమం ఇవన్నీ ఆర్ట్స్ కన్నా కరాటే అనే మెయిన్గా ఆ పేరు అనేది బాగా వైరల్ అనిపించేసి అందరికి మార్షల్ ఆర్ట్స్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కరాటే అంటే నన్ను కూడా నేను కుంఫు డ్రెస్ వేసుకొని నేను కనిపించినా కూడా కరాటే నేర్చుకుంటున్నావా అనేసి అంటారు. కానీ అందరికి అవేర్నెస్ లేదు మార్షల్ ఆర్ట్స్ అంటే. సో ఇప్పుడు కూడా అవేర్నెస్ లేదు, అసలు షావలిన్ కుంఫు అంటే ఏంటి అనేది ఎవరికి అవేర్నెస్ లేదు. అందరికి తెలిసింది ఏంటంటే కరాటే, దానివల్ల ఫ్యూచర్ ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే అందరూ పేరెంట్స్ కూడా ఒకటే చూస్తున్నారు, దీంట్లో పోతే ఏం యూజ్ ఉంటుంది. సెల్ఫ్ డిఫెన్స్ పక్కన పెడితే ఓన్లీ సర్టిఫికేట్ చూస్తున్నారు. ఇప్పుడు టైకోండో SGFలో ఉంది, ఆ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. ఒలింపిక్లో ఉంది, సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది కదా, సో దీంట్లో నేర్పించేద్దాం, అదొకటి పేరెంట్స్ ఒక మైండ్ సెట్. అది కరాటే అనే పేరు అందరికి తెలుసు కాబట్టి ఇది నేర్పించడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ ఉంది దీంట్లో వస్తుంది అనేసి నేర్పిస్తున్నారు అంతే. ఇప్పుడు ఆ ఆర్ట్ ఏంటంటే ఆ ఆర్ట్ వల్ల వేరే ఏ ఆర్ట్ వల్ల కూడా సర్టిఫికేట్ అనే వ్యాలిడ్ లేదు కదా. సో దానికోసం పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. నన్ను యాజ్ ఎ పేరెంట్స్ వచ్చి నన్ను అడిగితే మీరు ఏ సజెషన్ చేస్తారంటే షావలిన్ కుంఫు నేను సజెషన్ చేస్తాను. మరి మీరు కూడా మన కల్చర్ని ప్రమోట్ చేయొచ్చు కదా. నెగిటివ్ అండ్ పాజిటివ్ అనేది నువ్వు ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయగలుగుతావు, నీకు మెచ్యూరిటీ మైండ్ సెట్ వచ్చినప్పుడు నువ్వు డిఫరెన్షియేట్ చేయగలుగుతావు. కానీ నేను 6th క్లాస్ నుంచే నేను మూవీస్ చూసి ఇన్స్పైర్ అయినా. నేను బ్రూస్లీని చూసి, నా అకాడమీ ఏ అకాడమీలో మీరు చూసినా కూడా బ్రూస్లీ ఫోటో ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇన్స్పైర్ అయినది అయినా, నేను రియల్ హీరో అంట. నేను మీరు అందరూ యాక్టర్స్ వీళ్ళందరూ చూసి మీరు రియల్ హీరో అని అనుకుంటారు కదా, నా రియల్ హీరో బ్రూస్లీ. నేను ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. దాని తర్వాత నాకు కుంఫు అంటేనే నాకు ఇష్టం. కుంఫు గురించి ఏం తెలియదు, బట్ నాకు కుంఫు అంటేనే ఇష్టం అని చెప్పి కుంఫులో నేను జాయిన్ అయ్యాను. సో ఆ రోజు నేను జాయిన్ అయినానంటే ఆ రోజు నేను స్టార్ట్ చేసిన రన్నింగ్ అనే ఇప్పటికీ నేను ఎండ్ కాలేదు. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. కంటిన్యూట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇది ఒక ఓషన్ లాంటిది. నేను ఇప్పటికీ నేను నేర్చుకుంది 1 డ్రాప్ ఇన్ ఓషన్లో, ఒక 1 డ్రాప్ అనే ఫీల్ అవుతాను నేను. సో మీ అకాడమీలో కరాటే ఉంది, కుంఫు ఉంది, బాక్సింగ్ ఉంది, MMA కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కరాటే లేదు. లేదు. షావలిన్ కుంఫు, టైకోండో, కిక్ బాక్సింగ్, MMA, బాక్సింగ్, సిలంబం. ఓకే. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి అసలు? టైకోండో వచ్చేసి ఓన్లీ ఫోకస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ కిక్స్, ఓకేనా. కిక్ బాక్సింగ్ వచ్చేసి పంచెస్ అండ్ కిక్స్. అంటే ఇది ఏది కూడా ఇప్పుడు టైకోండో వచ్చేసి గేమ్ కోసమే ట్రైనింగ్ ఉంటుంది, కిక్ బాక్సింగ్ వచ్చేసి కూడా గేమ్ గురించి, ఫైటింగ్ గురించే, MMA వచ్చేసి ఫైటింగ్ గురించి, బాక్సింగ్ వచ్చేసి ఫైటింగ్ గురించి. వీటి అన్నిటికన్నా ఏంటి అని అంటే షావలిన్ కుంఫు ఏంటంటే నిన్ను నువ్వు బెటర్గా ఎలా ఇంప్రూవ్ చేసుకుంటావు అనే దానిపైన మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ షావలిన్ కుంఫు నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరితో ఫైట్ చేయగలుగుతారు. బాక్సింగ్, కిక్ బాక్సింగ్, MMA ఏ ఆర్ట్ అయినా నేర్చుకోండి, షావలిన్ కుంఫు నేర్చుకున్న వాళ్ళు ఎవరితోనైనా ఓడించగలుగుతారు. కుంఫు యాక్చువల్లీ బోధిధర్మ క్రియేట్ చేసిండు అని అంటారు. కొంతమంది ఏమంటారు ఆయన జస్ట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసిండు అంటారు. అసలు ఎవరు డెవలప్ చేసిరు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది కుంఫు? సో బోధిధర్మ అసలు యాక్చువల్లీ స్టార్ట్ చేసింది ఇక్కడ కేరళలో. సో కేరళలో ఏమంటారు, కలరిపైట్ అంటారు. సో కలరిపైట్ ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు, ఓకేనా. నెక్స్ట్ చైనాకి వెళ్ళే టైంకి కూడా అక్కడ ఆల్రెడీ షావలిన్ కుంఫు ఏదైతే ఉందో అది ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే ఈయన వెళ్ళిన తర్వాతకి ఏం చేంజ్ అయిందనంటే చిగాంగ్ అంటారు, మెడిటేషన్ చిగాంగ్ అంటారు. సో ఇన్నరల్గా స్ట్రెంగ్త్ని ఎలా బిల్డ్ చేయాలి, సో దానిపైన అది ఆయన బౌద్ధధర్మ నేర్పించింది అంతే తప్ప వాళ్ళకి షావలిన్ కుంఫు నేర్పియలేదు. సరే ఓకే, బట్ అందరి నాలెడ్జ్ ప్రకారంగా అనుకుందాం. సో కలరిపైట్ ఇక్కడ వీళ్ళు చేసే ప్యాటర్న్, మరి అక్కడ షావలిన్ టెంపుల్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు, అది కూడా ఉంది కదా. మరి ఇక్కడ చేసిన ఆర్ట్ అక్కడ చేసేది సేమ్ ఈక్వల్ ఉండాలి కదా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఆయన దేవుడు, ఇక్కడ మనం ఆయనని వాల్యూ తెలియట్లేదు. గేట్ ముందు గేట్ అవతల ఆయన బుద్ధుడు స్టాచ్యూ పెడుతున్నాం పీస్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు దేవుని లాగా పూజిస్తారు. అట్లాంటిది మరి ఆయన నేర్పించిన ఆర్ట్ని అందరూ సేమ్ టు సేమ్ ఎందుకు ప్రాక్టీస్ చేయలేరు? ఆయన నేర్పించింది మెయిన్గా చిగాంగ్ అంటే మెడిటేషన్. ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? నీకు ఎంత స్టామినా ఉన్నదని నీకు ఎట్లా తెలుస్తుంది? సో దాన్ని ఎలా బిల్డప్ చేయాలి? ఇప్పుడు నీకు రన్నింగ్ యూజువల్గా 5 kilometers రన్నింగ్ చేసినావు, దాని తర్వాత నువ్వు చేయలేవు, దాన్ని ఎట్లా ఇంక్రీజ్ స్పీడప్ చేస్తావు? సో ఇన్నరల్గా మెడిటేషన్తోని నీ స్ట్రెంగ్త్ని, అంటే నీ స్ట్రెంగ్త్ వల్ల ఇంకోటి ఏంటి, నీ మెంటల్ కూడా, నీ స్ట్రెంగ్త్ విల్ పవర్ మెయిన్ ఇంపార్టెంట్. సో దాన్ని ఇన్నరల్గా కన్వర్ట్ చేసుకొని నీ మైండ్ని కూడా పికప్ చేసుకోవడానికి ఈ చిగాంగ్ అనేది యూజ్ అవుతుంది. సో అది కూడా టైప్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ డిఫరెంట్ అగైన్.
మెడిటేషన్ వాళ్ళందరూ మెడిటేషన్ వాళ్ళు ఎలా ఉంటారు, కూర్చుంటారు, ఆలోచిస్తూ ఉంటారు, లైక్ ప్లెజెంట్గా ఉండాలి, మైండ్లో ఏం రన్ అవ్వద్దు అంతే, ఓకేనా. కానీ కున్ఫుల్ అలా కాదు. నువ్వు కున్ఫుల్లో ఏది చేసినా మెడిటేషన్. లైక్ ఇప్పుడు నువ్వు వాచింగ్ టీవీ ఈజ్ కున్ఫు, ఎందుకంటే నీ కంప్లీట్ ఫోకస్ టీవీ మీద ఉంటుంది. ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ కున్ఫు, ఎవ్రీథింగ్ ఈజ్ కున్ఫు. అలా చూస్తేనే ప్రతిదీ తెలుస్తుంది. యాక్చువల్గా మన ఇండియాకి వీళ్ళు బయట వాళ్ళు ఇన్వేడ్ అవ్వకముందు మన కల్చర్ మనకు ఉంటుండే. ఇంత ఏమో కలరీ కానీ, ఇంకోటి మర్మ కళలు కానీ, ఇంకో డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి మార్షల్ ఆర్ట్స్ అనేది ఉన్నది, అన్ని డిఫరెంట్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కుంఫు, కరాటే ఇవన్నీ బయట నుంచి వచ్చి నేర్పించడం, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం అన్నీ జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఎంఎంఏ ట్రెండింగ్లో ఉంది అనుకుంటా. ఇప్పుడు ఎంఎంఏ తర్వాత నెక్స్ట్ మార్షల్ ఆర్ట్ ఏముంటది? నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏముంటుంది, నెక్స్ట్ అప్కమింగ్ నేర్చుకోవాలి వచ్చేవాళ్ళు, ఇది ట్రెండ్ ఉంటది అన్నది ఏం నేర్చుకోవాలి? సో ట్రెండింగ్ అనేది కాదు. ఇప్పుడు మనకి చాలా గేమ్స్ ఉన్నాయి, ఓకేనా. చాలా గేమ్స్ ఉన్న తర్వాతకి క్రికెట్ ఒకటి ఎందుకు హైలైట్ అయింది, క్రికెట్ ఒకటే ఎందుకు దాంట్లో కమర్షియల్ అయినారు, క్రికెట్ ప్లేయర్స్ ఎందుకు అంత రిచ్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు? క్రికెట్ అంటే అది ఒక స్టాండర్డ్ కదా, ఒక గేమ్, అది స్టాండర్డ్ అయిపోయింది. అది అవును, అదే డిఫరెంట్ గా ఎవాల్వ్ అవుతుంది కదా. డిఫరెంట్ ఎవాల్వ్ అవ్వట్లేదు. ఇక్కడైతే మనీ వస్తుందో ఆ గేమ్ మాత్రమే ఎవాల్వ్ అవుతుంది. సో క్రికెట్ లో నీకు అది కాబట్టి ఇప్పుడు క్రికెట్ మళ్ళీ ఒలింపిక్ లో లేదే, బట్ ఎందుకు అందరు వాల్యూ ఇస్తారు? ప్రతి ఒక్క రిచ్ కిడ్ వాళ్ళు మాత్రమే ఎందుకు అలా నేర్చుకుంటారు. బట్ ఓకే, దాంట్లో రిచ్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు డౌన్ నుంచి కూడా ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బట్ అది హార్డ్ వర్క్, అంత కన్సిస్టెంట్గా చేయాలి అని అంటే ఫైనాన్షియల్గా చాలా మందికి సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది బయటకు రాలేరు. ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే వర్డ్ యూజ్ చేసినా ఎంఎంఏది కూడా సేమ్ అదే వే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్లో దాంట్లో గ్రోత్ ఉంది. లైక్ ఎలా ఇప్పుడు క్రికెట్లో ఉంది, వాళ్ళు 6 కొడితే ఒక అమౌంట్, బార్డర్ దాటితే ఒకటి. సో ఒక్కొక్క టచ్ చేస్తే ఒక్కొక్క కంపెనీ వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది ఇస్తుంది. ఎంఎంఏలో కూడా అంతే. ఇప్పుడు ఒక పర్సన్ని షార్ట్ టైంలో నువ్వు ఎప్పుడైతే ఓడించగలుగుతావో అప్పుడు ఒక మినిమం ఒక 1 lakh 2 lakhs ఇస్తున్నారు. సో దానివల్ల నెక్స్ట్ యూత్ అందరు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. వేరే దాంట్లో వేరే ఏ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఆ గ్రోత్నెస్ లేదు. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా దేనికోసం చేస్తాం, మనీ కోసం చేస్తాం. మనీ కోసం చేసిన తర్వాతకి నెక్స్ట్ ఏంటి, మన లైఫ్ని రన్ చేసుకోవాలని, మన ఫ్యామిలీని చూసుకోవాలనేది మనది ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు ఉన్నది ఏంటి, ఎంఎంఏ ఉంది. ఎంఎంఏ ఉన్నందుకు యూత్ అందరికీ కూడా అట్రాక్ట్ అయ్యేది అది. సో నేను నేర్చుకున్నాను ఎందుకు, నాకు స్కిల్ రావాలి, ఇంకో స్కిల్ నేర్చుకోవాలని. ఎంఎంఏలో ఏం లేదు, ప్లస్ సేమ్ కున్ఫులో ఉన్నది, లాకింగ్, థ్రోయింగ్ ఉన్నదే ఉంది. సో దీంట్లో ఆల్రెడీ ఉంది రెస్లింగ్, అన్ని కున్ఫులోనే ఉన్నాయి. కున్ఫు ఉన్న తర్వాత వేరేది ఏం అవసరం లేదు. నేను జస్ట్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకున్నాను. నా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎంఎంఏకి వెళ్ళినారు, ఎంఎంఏలో కూడా గెలుస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా కున్ఫుయే బేస్, ఎంఎంఏ బేస్ కాదు. బట్ వాళ్ళు విన్ అవ్వగలుగుతారు. నేను కూడా ఎంఎంఏ ఎందుకు ఇంక్లూడ్ తీసుకున్నాను, ఎందుకు అఫిలియేషన్ నేను అకాడమిక్ తీసుకున్నాను అంటే నెక్స్ట్ నా స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి గ్రోత్ లేకుండా నేను ఇక్కడ ఉండిపోయినాను అనే ఫీలింగ్ రాకుండా వాళ్ళకంటే ఒక లైఫ్ చూపించడానికి ఎంఎంఏ అనే దానికి అది నేను పుష్ చేస్తున్నాను అంటే లైక్ వాళ్ళు ప్లేయర్ అవ్వాలి అని అనుకుంటే నేను దాంట్లో పుష్ చేస్తాను. ఇప్పుడు కున్ఫులో కూడా షాన్షో ఉంది. షాన్షో అనేది స్పోర్ట్స్ వర్షన్ ఆఫ్ కున్ఫుది ఉంది. దాంట్లో కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వచ్చు, కానీ దాంట్లో అంత ఇన్కమ్ అనేది లేదు. సో ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి ఎంఎంఏకి చూస్ చేస్తే, లేదు నేను ఒక మంచి బెస్ట్ ప్లేయర్ అవ్వాలనుకుంటా, ఒక ఫైటర్ అవ్వాలనుకుంటున్నాను అండి షాన్షో. ఇంతవరకు మన తెలంగాణ స్టేట్కి ఒక్క గోల్డ్ మెడల్ కూడా లేదు, సిల్వర్ మెడల్ లేదు, బ్రాంజ్ మెడల్ లేదు షాన్షోలో. బయట స్టేట్స్కి వెళ్తే మనల్ని ఒక జోకర్ చూసినట్టు చూస్తారు. అట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. మీరు రీసెంట్గా ఏదో కాంపిటీషన్ వెళ్తే అక్కడ కావాలని చెప్పి వాళ్ళే విన్ అవ్వాలని చెప్పి మీ స్టూడెంట్స్ని ఓడగొట్టేసారు కదా, అప్పుడు మీ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ ఎట్లుంటుంది? ఇవన్నీ నేర్చుకొని వేస్ట్ అనిపించదు వాడికి? 100% అనిపిస్తుంది. రీసెంట్ గా కూడా ఎస్జిఎఫ్ టోర్నమెంట్స్ కానీ ఇంకా ప్రైవేట్ టోర్నమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ స్టూడెంట్స్ కి రావాలనే చూస్తారు. ఒకటి రీసెంట్ గా గోల్కొండలో ఒక ఇన్సిడెంట్ అయ్యింది బాక్సింగ్ ది. అయినప్పుడు ఏం చేసిన గేమ్ అంతా టోర్నమెంట్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకోటి రీసెంట్ గా ఎస్జిఎఫ్ అయింది, మన అకాడమీ నుంచి వెళ్ళినారు. అక్కడ ప్రాపర్ అనౌన్స్మెంట్ ఉండదు, ఏమీ ఉండదు. లంచ్ అనౌన్స్ చేస్తారు. లంచ్ అండ్ కిడ్స్కి వెళ్ళే టైం లోపు మళ్ళీ అక్కడికి వెళ్ళే వారికి పేరు అనౌన్స్ చేసినామని చెప్తారు. ఇప్పుడు నా స్టూడెంట్ ఎస్జిఎఫ్ టోర్నమెంట్లో రీసెంట్గా ఇప్పుడు గోల్డ్ మెడల్ మిస్ అయ్యిండు, సిల్వర్ మెడల్ ఇచ్చినారు. అడిగితే మీరు లేరు. లంచ్ అని అనౌన్స్ చేసిందే వాళ్ళు కదా, మరి కిడ్స్ లంచ్ చేయాలి కదా. ఇప్పుడు పేరెంట్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ మనం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మేము వాళ్ళకి చేయాలి కదా. వాళ్ళ కమర్షియల్ అవుతుంది, ఖచ్చితంగా పార్షియాలిటీ అనేది చూపిస్తారు.
కానీ నేను ఒకటే చెప్తాను, మీరు క్లియర్ నాకౌట్ ఆడేంత వరకు ఎవరు ఎంత చూపించినా ఏం చేయరు, మీరు ఆ క్లియర్ ఆడాలి, మీరు గేమ్ పైన ఫోకస్ చేయండి అని మాత్రమే నేను చెప్తాను. వాళ్ళ మైండ్ కంప్లీట్గా మారుతుంది, చేంజ్ అవుతుంది. ఈ స్పోర్ట్స్లో కూడా, ఈ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఎంతైనా వేరే వేరే గేమ్లో ఆల్రెడీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ పేరెంట్స్ తెలియదు, వాళ్ళు లైవ్గా చూసినప్పుడు కూడా చెప్తారు, అరే ఈ గేమ్ కూడా ఎంతైనా అని మూడ్ ఆఫ్ అవుతారు. బట్ నేను అలా అవ్వని, నెక్స్ట్ టైం ప్రిపేర్ చేస్తాను, ఒక టోర్నమెంట్ కదా ఒక టోర్నమెంట్ తీసుకెళ్తూ ఉంటాను. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ ట్రైనింగ్కి మీరు చేసే ట్రైనింగ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా 100% డిఫరెంట్ ఉంది. ఎందుకంటే వేరే లైఫ్ కంపేర్ చేయాలంటే వేరే లైఫ్ కంపేర్ చేస్తే నా లైఫ్ది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక క్లాస్కి వెళ్ళాలి అని అంటే నేను 4 o'clock లేవాలి, 4:30కి ఇంట్లో నుంచి బయటికి రావాలి, 5 o'clockకి బస్సు, 5 o'clock బస్సు అది మిస్ అయితే మళ్ళీ ఇంకా క్యాన్సిల్, క్లాస్కి వెళ్ళలేము. ఆ 5 o'clock బస్సు మిస్ అవ్వద్దని చెప్పేసి అది ఆ బస్సు ఎక్కి క్లాస్కి 6 వరకు వస్తుండే. ఇది నా జర్నీ, ఓకేనా. ఇక్కడ అకాడమీ పెట్టి నేను 8 years అవుతున్నా కదా. ఒక 2 streets అబోవ్ ఉన్న వాళ్ళ పేరెంట్ కూడా క్లాస్కి పంపించాలంటే భయపడతారు. ఎందుకు? కాన్ఫిడెన్స్ లేదా కిడ్స్ పైన? వాళ్ళు రాలేరా? ఫస్ట్ పేరెంట్సే లేజీగా తయారు చేస్తున్నారు కిడ్స్ని. పేరెంట్స్ ఇది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పేరెంట్సే తయారు చేస్తున్నారు లేజీగా. ప్రతి ఒక్క కిడ్ని కూడా మొబైల్ ఫోన్స్, వాళ్ళ వర్క్ కోసం కిడ్స్కి మొబైల్ ఎడిక్షన్ చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మొబైల్ ఎడిక్షన్ అవుతున్నారు అన్నట్టు అంటారు. తప్పు కిడ్స్ లేనే లేదు, అట్లా తయారు చేస్తున్నాం, మనమే తయారు చేస్తున్నాం కిడ్స్ని. మీరు ఎప్పటివరకైతే మీ పిల్లలు ఎప్పుడైతే మీరు కష్టపడద్దు అని అనుకుంటే వాళ్ళు అట్లనే తయారవుతారు. మీ కొడుకు కష్టపడాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు హార్డ్ ట్రైనింగ్ తీసుకుంటేనే లైఫ్ అనేది మారుతుంది. ఇక్కడ ట్రైనింగ్ వచ్చేది 1 hour. నిజంగా 1 hour అంత చేంజ్ ఉంటుంది అంటవా వాళ్ళ లైఫ్లో? డైలీ చేస్తే ఉండొచ్చు, డైలీ చేస్తే ఉంటుంది, కానీ వాళ్ళు డైలీ రావాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అవన్నీ ఉంటేనే క్లాస్ వరకు రెగ్యులర్గా వచ్చి ఉంటారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్ శక్తిధర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నా దగ్గర నేను అకాడమీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్లాస్కి డెడికేటెడ్గా వస్తున్నాడు. మీరు ప్రతి వీడియోస్ చూస్తే ఎక్కువగా ఆ అబ్బాయివే ఉంటాయి. ఆ అబ్బాయివి స్టడీస్లో ఉన్నారు, మార్షల్ ఆర్ట్స్లో బెస్ట్గా ఉన్నారు. ఇంకంతకన్నా ఇంపార్టెంట్ ఏం కావాలి? ఇప్పుడు నేను చెప్పని అవసరం లేదు, మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, వాళ్ళని అడిగాను, వాళ్ళ పేరెంట్ అడిగాను. అకాడమీ నేను పెట్టిన day 1 నుంచి ఇప్పటి వరకు ఒకరోజు స్కిప్ చేయలేదు. స్కిప్ చేయాలన్నా పర్మిషన్ తీసుకుంటారు. జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఏదో వచ్చినామా వెళ్ళినామా అని అడిగారు. డెడికేటెడ్గా మార్నింగ్ 1 hour నేర్చుకుంటారు, ఈవినింగ్ 2 hours నేర్చుకుంటారు, ప్లస్ అట్ ద సేమ్ టైం స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేస్తారు. మీరు ఆ రిపోర్ట్స్ కాస్ట్ చూసుకున్నా కూడా మీకు దానిలో వచ్చేసి ఆయన ఏ ప్లేస్లో ఉన్నారు, ప్రతి ఎగ్జామ్కి ఏ ప్లేస్. ఆ జర్నీ నేను చెప్పిన అబద్ధం ఉన్నా కూడా 6th class ఆయన నాకు తెలిసి లైక్ 8 years నుంచి వస్తుంది కదా. ఆ ప్రీవియస్ అన్ని రిపోర్ట్స్ చూసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది కదా దానివల్ల నిజంగా ఎఫెక్ట్ ఉందా లేదా. చేసినప్పుడు మైండ్ కూడా స్టెబిలిటీగా ఉన్నప్పుడు చదువు కూడా తొందరగా ఎక్కుతుంది, ఈజీగా 100% ఫోకస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేయడం వల్ల ఇప్పుడు నైట్లో టీవీ చూస్తారు, నైట్ టీవీ చూసినాక పడుకునేటప్పుడు ఏంటి మైండ్లో అదే గుర్తొస్తుంది. పొద్దున్న డైరెక్ట్ స్కూల్కి వెళ్తారు, ఏమైనా యూజ్ ఉంటుందో స్కూల్లో కూడా అదే ఉంటుంది. అదే ఇక్కడ ట్రైనింగ్ అయినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేచినాడు, ఎర్లీ మార్నింగ్ చేసి లేచిన తర్వాత బాడీ అంతా యాక్టివ్ అవుతుంది, వర్కౌట్ చేయడం తర్వాత స్కూల్కి వెళ్తాడు. ఓకే, స్కూల్కి వెళ్ళిన మళ్ళీ ట్రైనింగ్ చేస్తాడు, మళ్ళీ ట్రైనింగ్ వచ్చిన తర్వాత నైట్ పడుకునే ముందు టీవీ ఎందుకు చూస్తాడు, ఆల్రెడీ అలసిపోతాడు, ఫుడ్ తిని స్లీప్ తీసుకుంటాడు. అట్లా ఉన్నప్పుడు ఇంకా మైండ్లో ఏం రన్ అవుతుంది? స్టడీస్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్, ఆ రెండే ఉంటాయి. ఆ రెండు ఉంటే సరిపోతుంది కదా. ఇంకా వేరే ఫోన్ ఎడిక్షన్ అవసరమా? రీల్స్ చూస్తే దానిలో 18+ సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫోన్ ఎడిక్షన్ వల్ల ఏముంది, ఏమైనా యూజ్ ఉందా? పేరెంట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ప్రతి ఒక్క కిడ్కి స్పేర్గా ఒక ఫోన్ ఇస్తారు. సరే వాళ్ళ సేఫ్టీ కోసం అనుకుందాం, కీప్యాడ్ ఫోన్ ఇవ్వచ్చు కదా, మరి అదెందుకు ఇయ్యరు? వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనే కదా పేరెంట్స్ ఇచ్చేది. ఇప్పుడు ఎంకరేజ్ చేసేదే పేరెంట్స్, టు బి ఫ్రాంక్. ఇప్పుడు 2025 కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ 2026, 2036 వరకు వేసుకుందాం. ఈ 10 yearsలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు లేదా మీ దగ్గర కుంఫు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కెరియర్ ఎట్లుంటుంది, ఒకవేళ ఇదే పాత్ని చూస్ చేసుకుంటే ప్రొఫెషనల్గా వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది, ఆ రోడ్ మ్యాప్ ఏంటి ఒకసారి మా ఆడియన్స్కి చెప్పండి. ఓకే, అండ్ మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ మార్షల్ ఆర్ట్స్ చూస్ చేసుకోవడం వల్ల కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేసి. సో దీంట్లో వాళ్ళు యాజ్ ఎ కోచ్గా చూస్ చేసుకోవచ్చు, యాజ్ ఎ ప్లేయర్గా చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి అది ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు వేరే కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. సో హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి లీస్ట్ 1 lakh వరకు వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ కంపెనీ త్రూ నుంచి టైఅప్ అయ్యే ఉంటారు ఒక 1-2 years వరకు. సో వాళ్ళు ఎప్పుడైతే ప్లేయర్ అయి గెలుస్తారో నెక్స్ట్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ యాజ్ ఏ కోచ్గా అనుకుంటే వాళ్ళు పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, హోమ్ విజిట్ అయ్యి ట్రైనింగ్ ఇవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వాళ్ళు అకాడమీస్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అకాడమీస్ ఇప్పుడు మన అకాడమీ నుంచి మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మనం ఫ్రాంచైజీ ఇస్తాం. సో ఇలా వీళ్ళు చూస్ చేసుకోవచ్చు కెరియర్ని. మార్షల్ ఆర్ట్స్లో నేను సజెషన్ చేసేది షావ్లిన్ కున్ఫు. సో షావ్లిన్ కున్ఫు తీసుకోవడం వల్ల వీళ్ళకి స్పోర్ట్స్లో ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ వర్షన్ షావ్లిన్ కున్ఫుకి స్పోర్ట్స్ వర్షన్ వచ్చేసి ఉషు. ఉషు వచ్చేసి ఒలింపిక్లో లేదు, బట్ ఇంటర్నేషనల్ గేమ్ ఉంది. సో ఇంటర్నేషనల్ వరకు వీళ్ళు వెళ్ళొచ్చు. సో మనకి ఎక్కడి నుంచి వెళ్ళి వీళ్ళు టోర్నమెంట్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అంటే, స్కూల్ నుంచి వెళ్ళి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నప్పుడు వీళ్ళు ఎస్జిఎఫ్ టోర్నమెంట్స్ ఆడొచ్చు. ఎస్జిఎఫ్ తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీ గవర్నమెంట్స్ నుంచి వెళ్ళి కండక్ట్ చేస్తారు. సో అవి ఆడొచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఉమెన్స్కి ఖేలో ఇండియా ఆడొచ్చు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది సీఎం కప్. సో సీఎం కప్ ఆర్గనైజ్ చేసినప్పుడు వీళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి 25,000, సిల్వర్ మెడల్కి వచ్చిన వాళ్ళకి 15,000. ఇది బిలో 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. వీళ్ళు నేషనల్స్ నుంచి వెళ్ళి బిలో 15 ఇయర్స్ ఉన్న వాళ్ళు స్కూల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాతకి నేషనల్స్ ఆడొచ్చు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళొచ్చు. సో ఇంటర్నేషనల్కి వెళ్ళే వరకు మన దగ్గర ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ట్రైనింగ్ తర్వాతకి వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన తర్వాతకి నెక్స్ట్ వీళ్ళు యాజ్ ఏ కోచ్గా ఆర్ యాజ్ ఏ ప్లేయర్గా వేరే వాళ్ళకి సెమినార్స్ అటెండ్ చేసి వీళ్ళకి ఇన్కమ్ గ్రోత్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీస్ ఏవైతే స్పోర్ట్స్కి రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయో వీళ్ళతోనే వీళ్ళు స్పాన్సర్ చేసి వీళ్ళ కంపెనీని ప్రమోషన్ తీసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్లో బిల్డప్ అయిన వాళ్ళకి ఇంతకుముందు మన అకాడమీ నుంచి 2 మెంబర్స్ ఇండస్ట్రీకి వెళ్ళారు. సో అట్లా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాతకి గ్రోత్ అనేది ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ప్లేయర్గా చూస్ చేసుకున్నప్పుడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్ళొచ్చు. సో ఇంటర్నేషనల్ వెళ్ళిన తర్వాతకి నెక్స్ట్ వాళ్ళ ఇన్కమ్ గ్రోత్ ఎలా ఏంటి అనేది అనుకుంటే వాళ్ళు అకాడమీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఎవరైతే ఇప్పుడు బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఎర్నింగ్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. సో అట్లా వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన తర్వాతకి ఇలా చూస్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళ ఓన్గా ఇన్స్టిట్యూట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రోడ్డు మీద పోతున్నా, నన్ను ఎవడన్నా ఇరిటేట్ చేసిండు, సతాయిస్తున్నాడు, నేను వాడికి ఒక మూవ్ తోని వాడిని పడగొట్టాలి. ఏ మూవ్ ఏంటది? షావ్లిన్ కున్ఫు వచ్చేసి మెయిన్ డిసిప్లిన్. ఓకేనా? సో ఈ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే, నేనైనా సరే, నా స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఆపోనెంట్ ఎప్పుడే ఆయన ఒకసారి చేసిండు కొట్టిండే అని అనుకుందాం, సరే సారీ చెప్పి వెళ్ళిపోతారు. సెకండ్ టైం చెప్తారు, సారీ చెప్పి వెళ్తారు. అయినా కూడా అట్లనే చేసినా కూడా సారీ చెప్పి వెళ్ళిపోవడమే బెస్ట్. నా సజెషన్, నా స్టూడెంట్స్ సజెషన్ చేసేది అది. సరే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ రియాక్ట్ అయ్యిండు, ఏ మూవ్ చేసినా సరే ఆపోనెంట్ మినిమం 10 seconds కాన్షియస్. ఒక స్ట్రైక్ చేస్తే అదే లాక్ చేసినా హిట్ చేసినా ఈజీగా ఇంజురీ మాత్రం బ్లీడింగ్ మాత్రం అవుతుంది. సో బట్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఎండ్ అయ్యేది ఎక్కడ? పోలీస్ స్టేషన్. సో అలాంటి కాన్సిక్వెన్సెస్కి నా స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేయను. వేరే వాళ్ళు కొట్టినారా సరే తీసుకో, అంత స్ట్రాంగ్గా నేను తయారు చేస్తున్నా, ఇలా ఉంటుంది షావ్లిన్ కున్ఫు నేర్చుకోవడం వల్ల. ఈ డిసిప్లిన్ మెయిన్. నేను నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేసేది ఈ డిసిప్లిన్తో ఉండాలి అనేసి. సో వాళ్ళు అదే వీళ్ళ రియాక్షన్. ఇప్పుడు నేను నేర్చుకున్నా, నేను బ్లాక్ బెల్ట్ కట్టుకున్న తర్వాత నేను పోయి ఫైట్ చేశాను అంటే నెక్స్ట్ డే నుంచి నో ఎంట్రీ ఇన్ డోజో. అంటే పవర్ఫుల్ మూవ్ ఏది ఉంటుంది అని. కున్ఫు వచ్చేసి ప్రతి ఒక్క మూమెంట్ కూడా పవర్ఫుల్లే. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తావు, నీ దగ్గర స్కిల్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఒక మూమెంట్ ఎంత ప్రాక్టీస్. బ్రూస్లీ అంటారు, ఐ ఫియర్ మ్యాన్ హూ ప్రాక్టీస్ 1 movement in 10,000 times. సో అలా ప్రతి మూమెంట్ ఎవరైనా కూడా ఒక మూవ్ నేర్చుకుంటే దాంట్లో మాస్టర్ అవ్వాలి. సో మాస్టర్ అయినప్పుడు ఆ ఒక్క మూవ్తోనే చాలు, సరిపోతుంది. ఏ మూవ్ అయినా సరే, ఈ మూవ్తోనైనా కూడా హిట్ చేయొచ్చు. ఓకే, సారీ, ఈ మూవ్లో ఏముంది అని అంటే ఇది సాఫ్ట్, ఇది హార్డ్. సో రెండు హిట్ చేసినప్పుడు ఆపోనెంట్కి ఖచ్చితంగా ఇంజూరీ అనేది అవుతుంది. స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళినప్పుడు పేషెన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ట్రిగర్ అయింది అనుకోండి, ఆ మ్యాచ్లో ఉన్నప్పుడు, అప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? 100% యాజ్ ఎ ప్లేయర్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఎందుకనంటే ఛాన్సెస్ చీటింగ్ అవుతుంది, కానీ అక్కడ మేము ఉండి వాళ్ళని కంట్రోల్ చేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు సరే ఈ రోజు నువ్వు రియాక్ట్ అయినావు, బట్ నెక్స్ట్ నీ ఫ్యూచర్ అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ రెఫరీస్ కానీ కోచెస్ కానీ అందరు కానీ వేరే కోచెస్ చూస్తారు, బ్యాన్ చేస్తారు. సో అట్లా అని సో ఇనిషియల్ స్టేజ్ నుంచి అట్లాంటి హైపర్గా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కోసం పిల్లలని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు సజెషన్ చేస్తూ ఉంటాం అంట రియాక్ట్ అవ్వదని. సో వేరే మార్షల్ ఆర్ట్స్కి ఇప్పుడు ఎంఎంఏకి దీనికి
డిఫరెన్స్ ఏంటి అంటే ఈ డిసిప్లినే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎంఎంఏలో ఉంటారు ఆరా ఇట్లా చూసుకుంటారు. సో ఇక్కడ షాలిన్ కుంఫు నేర్చుకున్న వాళ్ళు అట్లా చూడరు. వస్తావా, ఓకే రైట్, ఫైట్ చేద్దామా, ఓకే చేద్దాం, రింగ్లో చేద్దాం, అంతవరకే ఉంటుంది. సో బయట ఎక్కడ పడితే అక్కడ ఫైట్ చేయడానికి ఉండదు. అంటే మీరు ట్రైన్ చేసి మీ మూవ్స్ కూడా చాలా పవర్ఫుల్ అయిపోతాయి కదా. 100%. పవర్ఫుల్ అయినప్పుడు ఆ పేషెన్స్ లెవెల్ కూడా కొంచెం ట్రిగర్ అయినప్పుడు ఆ పవర్ అనేది కొంచెం లెవెల్ అప్ అవుతుంది కదా. అపోనెంట్ ని హిట్ చేసేటప్పుడు ట్రిగర్ అయినప్పుడు అప్పుడు ఎట్లా కంట్రోల్ ఈ చేసుకుంటావు? షాలిన్ కుంఫు అనేది మెయిన్, అది నీ మైండ్ ని నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటావు అనేది. సో వేరే దాంట్లో ఏంటంటే అందరు ఏం చేస్తారు, ఓన్లీ దే ట్రైన్ ఓన్లీ యువర్ బాడీ, ఓకేనా, మైండ్ ని ట్రైన్ చేయరు. సో షాలిన్ కుంఫుల్ ఏంటంటే మేము ఏంటంటే ఖచ్చితంగా పిల్లల మైండ్ ని మేము ట్రైన్ చేస్తాం. సో డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ క్లాస్కి ఎంటర్ అయినప్పటి నుంచి నెక్స్ట్ వాళ్ళ నైట్ ఎండ్ అయిపోయే వరకు ప్రతి ఒక్కటి కూడా డిసిప్లిన్ గా ఉండాలని మేము ట్రైన్ చేస్తాం. సో ఇన్డిసిప్లిన్ ఉన్నాను అన్నా కూడా మేము మాక్సిమం ట్రై చేస్తాం. కొన్నిసార్లు వాళ్ళని హిట్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని మేము వాళ్ళని పనిష్మెంట్ బై హిట్టింగ్ లో కూడా చేయం, వర్కౌట్స్ లోనే చేస్తాం. ఇప్పుడు నార్మల్గా ఏంటి, పిల్లల్ని కొడితేనే వాళ్ళు మారుతారు అనేది కాదు. ఇక్కడ మేము ఏం చేస్తామంటే పనిష్మెంట్ ఇస్తాం, స్క్వాట్స్ చేపిస్తాం. సో 100 స్క్వాట్స్ కాస్త 200 అయితే, 200 కాస్త 500 అయితే, అట్లా ఇంక్రీజ్ చేస్తూ ఉంటామే తప్ప ఫిజికల్గా వాళ్ళని మేము హామ్ చేయం. సో అలా సో దానికి పిల్లలు మోల్డ్ అవుతూ ఉంటారు, 100% మోల్డ్ అవుతారు. ఎవరైనా కూడా మోల్డ్ అవ్వకుండా అయితే ఇప్పటివరకు లేరు. యాజ్ ఎ పేరెంట్స్ రివ్యూ నుంచి కూడా సార్ మీరు ఓకే, మీరు ఏదైతే ఇస్తున్నారో మాకు ఓకే, బట్ మాకు కూడా బిఫోర్గా ఒక 1-2 డేస్ టైం ఇవ్వండి. ఎప్పుడైనా క్లాస్కి ఎమర్జెన్సీలో మేము రాలేనప్పుడు మేము డిలేగా ఇన్ఫార్మ్ చేస్తాం అని అన్నప్పుడు కూడా ఇంకా యాక్సెప్ట్ చేస్తాం. కొన్నిసార్లు వాళ్ళు వచ్చి పర్సనల్గా వచ్చి చెప్తారు, సో సార్ 2 డేస్ మేము రావట్లేదు అంటే. డిసిప్లిన్ అనేది క్లాస్కి వాళ్ళు ఎంత డిసిప్లిన్ డెడికేటెడ్ వస్తున్నారు అనేది కూడా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఈ వీడియో చేసే వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇద్దామంటే ఏం మెసేజ్ ఇస్తారు? ఫస్ట్ నేను పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలకి మొబైల్స్ ఫోన్స్ ఇవ్వడం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళకి ఏదన్నా ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయండి. మరి అట్లీస్ట్ ఇంట్లో నుంచి బయటికైనా పంపించండి, ఫ్రెండ్స్తో మీట్ అవ్వడం కానీ అట్లా. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లోనే ఉండి వీడియో గేమ్స్ ఆగుతారో అక్కడ వాళ్ళ మైండ్ అండ్ వాళ్ళ బాడీ గ్రోత్ అనేది అక్కడనే అయిపోతుంది. సో ఫస్ట్ పేరెంట్స్కి నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళని మొబైల్స్ ఎడిక్షన్ నుంచి రిమూవ్ చేయండి ఫస్ట్. మార్షల్ ఆర్ట్స్లో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అనేది ఏముండదు, వాళ్ళని వాళ్ళు బెటర్ చేసుకోవడం. సక్సెస్ అనేది ఇప్పుడు చాలా మూవీస్లో మనం కూడా చూసాం. సక్సెస్ అనేసి అంటే వాళ్ళు ఒక్కసారి రీచ్ అయిన తర్వాత వాళ్ళ గ్రోత్ అనేది అక్కడ ఆగిపోతుంది. కానీ మన కుంఫుల ఫిలాసఫీ ఏంటి, సెల్ఫ్ ఇంప్రూవ్ అనేది. ఆ ఇంప్రూవ్నెస్ అనేది ఎప్పుడూ ఆగదు. సో వాళ్ళు ఎంత నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా, లైఫ్లో అయినా సరే, మార్షల్ ఆర్ట్స్లో అయినా సరే, స్కిల్లో అయినా సరే, ఏదైనా సరే బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడం, వాళ్ళని వాళ్ళు గ్రోత్ చేసుకోవడమే మెయిన్ సక్సెస్. అంతే, అలా స్టాప్ చేయొద్దు అంతే. సక్సెస్ అయినామని చెప్పేసి ఎప్పుడు ఆగిపోవద్దు. నో ఫుల్ స్టాప్స్, ఓన్లీ కామర్స్. ఇప్పుడు మీకు వచ్చిన కుంఫుకి వేరే వాళ్ళకి వచ్చిన కుంఫుకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? గుడ్ క్వశ్చన్. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో, సో వేరే కుంఫుకి మా కుంఫుకి డిఫరెన్స్ ఏంటంటే మేము ఏదైతే ట్రైనింగ్ అవుతున్నామో అది అథెంటిక్ షాలిన్ కుంఫు. సో ఇది వచ్చేసి షిఫు కనిష్క శర్మ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము. ప్రీవియస్గా ఏదైతే కరాటీ, కున్ఫు, తైకొండో ఉందో ఈ 3 కూడా ప్యారలల్గా ఉంది. సో ఇదేంటంటే ఓన్లీ గేమ్ కోసం నేర్చుకున్నట్టే ఉండే. సో తర్వాత మేము ఎప్పుడైతే షిఫు కనిష్క శర్మ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేసామో అప్పుడు మా ట్రైనింగ్ అనేది కున్ఫు ఏంటి అనేది మాకు అప్పుడు అర్థమైంది. అక్కడ మేము మళ్ళీ ఇక్కడ నా బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయిన జర్నీ కూడా మళ్ళీ షిఫు దగ్గర మేము వెళ్ళినప్పుడు బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు కోచ్ లెవెల్కి మేము వచ్చినాం. సో దీంట్లో ఏంటంటే ఏ కున్ఫు ఏ మూవ్ చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఓన్లీ ఇప్పుడు కరాటీ ఉంది, అది ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే యూజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, కరాటీ ఎలా డెవలప్ అయింది అని అంటే కున్ఫు నుంచే కరాటీ డెవలప్ అయింది. మీకు కరాటీ కిడ్ మూవీ చూస్తుంటే మీకు దాంట్లో డీటెయిల్గా ఉంది. కరాటీ వచ్చేసి ఆయన ఒక ఫామ్ నేర్చుకొని జపాన్కి వెళ్ళి అక్కడ కరాటీ అనేది డెవలప్ చేసిండు. సో కున్ఫుయే బేసిక్ వచ్చేసి కున్ఫుయే. ఈ కున్ఫు నేర్చుకుని అంత డెప్త్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కున్ఫు వాళ్ళందరు కోచెస్ కూడా కున్ఫు అని పేరు చెప్తున్నారు కానీ అసలు యాక్చువల్లీ ప్రాపర్ కున్ఫు నేర్పించట్లేదు. పేరెంట్స్ రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళ కోచ్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అనేది ప్లీజ్ ఈ రీసెర్చ్ చేసి పిల్లలని ఎక్కడైనా జాయిన్ చేయాలనుకుంటే చూసి జాయిన్ చేయండి. లేదు మీకు నాలెడ్జ్ లేదు అని అనుకుంటే గూగుల్ చేయండి. కంప్లీట్గా మీకు షాలిన్ టెంపుల్ కున్ఫు అనేది సెర్చ్ చేస్తే ఎవరెవరు కోచెస్ ఎక్కడెక్కడ ఏ స్టేట్లో ఉన్నారు అనేది తెలుస్తుంది. That was great talking with you, Devaraj garu. Thank you for the information. మీతో